హలో గైస్, వెల్కమ్ టు మై క్రిక్ ఇన్ఫార్మ్. ఈ రోజు బిగ్ బ్యాష్ లీగ్ లో భాగంగా పెర్త్ స్క్రాచర్స్ వర్సెస్ రెనెగేడ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. వెన్యూ వచ్చేసరికి ఆప్టస్ స్టేడియం లో జరిగింది. మొదటగా టాస్ గెలిచిన రెనెగేడ్స్ ఫస్ట్ బౌలింగ్ ఎంచుకోవడం జరిగింది. ఫస్ట్ బ్యాటింగ్ వచ్చిన పెర్త్ స్క్రాచర్స్ ఎలా బ్యాటింగ్ చేశారో ఇప్పుడు చూద్దాం. మిచెల్ మార్ష్ 25 బాల్స్ లో 27 రన్స్ కొట్టడం జరిగింది. అలాగే హార్డీ 44 రన్స్ కొట్టడం జరిగింది 40 బాల్స్ లో. టర్నర్ 12 రన్స్ కొట్టడం జరిగింది. మిగతా బ్యాటర్స్ అందరూ కూడా సింగిల్ డిజిట్ కి అవుట్ అయిపోవడం జరిగిందండి. పెర్త్ స్క్రాచర్స్ విషయానికి వచ్చినట్లయితే అందరూ కూడా తొందరగా అవుట్ అయిపోయారండి. ఎవరు కూడా నిలకడగా ఆడలేదు. అలాగే బౌలింగ్ కూడా బాగా పడిందండి. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మరో 4 బాల్స్ ఉండగానే 127 రన్స్ కి ఆల్అౌట్ అయిపోవడం జరిగింది. రెనెగేడ్స్ ఇప్పుడు ఎలా బౌలింగ్ చేసిందో చూద్దాం. సంధు 4 వికెట్లు తీసుకోవడం జరిగింది, 11 రన్స్ ఇవ్వడం జరిగింది. హసన్ ఖాన్ 2 వికెట్లు తీసుకున్నారు. అలాగే డార్ఫ్ 1 వికెట్, సదర్లాండ్ 1 వికెట్ తీసుకున్నారు. 127 రన్స్ టార్గెట్ తో సెకండ్ బ్యాటింగ్ వచ్చిన రెనెగేడ్స్ ఎలా బ్యాటింగ్ చేశారో ఇప్పుడు చూద్దాం. జోస్ బ్రౌన్ 14 బాల్స్ లో 22 రన్స్ కొట్టడం జరిగింది, 2 4లు 2 6లు. అలాగే రిజ్వాన్ 25 బాల్స్ లో 21 రన్స్ కొట్టడం జరిగింది, 2 4లు. ఆలివర్ షేక్ 30 బాల్స్ లో 42 రన్స్ కొట్టడం జరిగింది, 4 4లు 1 6 సహాయంతో. 20 ఓవర్లో లాస్ట్ బాల్ కి 4 లేదా 6 తో కంప్లీట్ చేయాల్సి ఉండగా లాస్ట్ బాల్ కి ఆలివర్ ఫిక్ 6 కొట్టి మ్యాచ్ ని గెలిపించడం జరిగింది. ఓవరాల్ గా 20 ఓవర్లో 130 రన్స్ కొట్టి రెనెగేడ్స్ విజయం సాధించడం జరిగింది. పెర్త్ స్కాచర్స్ బౌలింగ్ విషయానికి వచ్చినట్లయితే పారిస్ 1 వికెట్ తీసుకున్నారు, రిచర్డ్సన్ 1 వికెట్, కొన్నెల్లి 1 వికెట్ తీసుకున్నారు, టర్నర్ 1 వికెట్ తీసుకోవడం జరిగింది. ఫైనల్ గా పెర్త్ స్క్రాచర్స్ మీద రెనెగేడ్స్ లాస్ట్ ఓవర్ లో లాస్ట్ బాల్ కి 6 కొట్టి విజయం సాధించడం జరిగింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ చూసుకున్నట్లయితే ఆలివర్ ఫిక్ 42 రన్స్ తో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచారు. పెర్త్ స్క్రాచర్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి తక్కువ రన్స్ కి ఆల్అౌట్ అయిపోయినా సెకండ్ బ్యాటింగ్ కూడా అంత ఈజీగా లేదండి. 127 రన్స్ చేజింగ్ లో కూడా రెనెగేడ్స్ చాలా ఇబ్బంది పడడం జరిగింది. చివరి వరకు మ్యాచ్ చాలా ఉత్కంఠంగా జరిగిందండి. చివరికి రెనెగేడ్స్ విజయం సాధించడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.